అవును. సో మీరు మీమ్స్కి అయితే సెపరేట్గా చాలా రోజుల తర్వాత ఒక పెద్ద కంటెంట్ దొరుకుతుంది అన్నారు. ఎందుకు అందులో ఏముంది అసలు? అంటే లైనర్స్ బాగా పడినాయండి. వన్ లైనర్స్ క్లోజింగ్లన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా పడినాయి అండ్ వెరైటీగా ఉన్నాయి. ఈ బేసిక్గా ఇటువంటి ఇప్పుడు మీమ్స్ అని మీరు ఇప్పుడు మీమ్స్ అని అంటున్నారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం అట్లా మీమ్స్ అంటారు, మెమ్స్ అంటారు కూడా తెలియదు, చాలామందికి తెలియదు. సో ఇప్పుడు దానికి ఒక వర్డ్ పెట్టాం కాబట్టి మేము అది చెప్పగలిగాం అనమాట. మీమర్స్కి అయితే మాత్రం పండగే. సో లాస్ట్ మూవీ చూస్తే కనుక సామాజ వర్గంతో సైలెంట్గా వచ్చి చాలా పెద్ద హిట్ కొట్టారు. సో ఈ మూవీ మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకంటే ఇది కామెడీ ఒక సెపరేట్ ట్రాక్లో వస్తుంది. కామెడీ అయితే ఇప్పుడు నేను పెట్టేది ఈ సినిమా మీద అయితే మనం మీరు పెట్టిన డబ్బుకి ఖచ్చితంగా ఒక 10-15 రెట్లు ఎంజాయ్ చేస్తారు. అంటే అంత సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. నవ్వించడం కంటే గొప్పది ఏమీ ఉండదు, కానీ నవ్వించడమే కష్టం. అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనకు వచ్చే వరకు తెలియదు. బట్ మేము చూసుకుంటున్నాం, డబ్బింగ్ చెప్తున్నాం, అంత ఆల్మోస్ట్ అయిపోయింది ఫిల్మ్ అంతా కూడా. వెరీ హ్యాపీ. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వే వస్తుంది, ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తుంది. సో డెఫినెట్గా ఆడియన్స్ నవ్వడానికి ఇష్టపడతారు కాబట్టి చాలా ఎగబడి చూస్తారండి సినిమా. శ్రీ విష్ణు గారు హాయ్. హాయ్. యాక్చువల్గా మీ సినిమాలో వచ్చేసి 3-4 మంత్స్కి ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. సామాజ వర్గం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొంచెం లేట్గా ఇది వస్తుంది. అంటే మీ కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లేవు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకున్నారా? యాక్చువల్లీ ఇది ముందు రావాలండి, సామజ్వరం కంట ముందు. బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు దాకా నా ఏది రాలేదు అసలు. లాక్డౌన్ వచ్చే వరకు నాది 2 ఏళ్ళకో సినిమా వచ్చింది. మీరు జాగ్రత్త చూస్తే ఇదవుతుంది. లాక్డౌన్ మనం స్ట్రక్ అయిపోయాం కాబట్టి ఇంట్లో నేను చేసిన 3 సినిమాలు ఇంచుమించు ఒక సంవత్సరంలో వచ్చినాయి అన్నమాట. సో 6 మంత్స్కి ఒక ఫిల్మ్ ఈజ్ గుడ్. యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ల కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నారా సామాజ గారు? అలా మనం ప్లాన్ చేస్తే సక్సెస్ ఎలా వస్తుంది? అలాంటి ప్లాన్ ఏమన్నా ఉందంటే చెప్పండి, తప్పకుండా ఫాలో అవుతాను నేను కూడా. అండ్ మోర్ ఎవర్ అంటే మీరు ఎక్కువగా కొత్త డైరెక్టర్లు, టాలెంటెడ్ డైరెక్టర్స్తో చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ముందు హిట్ ఉన్నా లేకపోయినా సరే, అంటే గట్ ఫీలింగ్ ఎలా వస్తుంది బేసిక్గా? కథ బలమే, కథను నమ్మే అంతే. విష్ణు గారు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా 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 బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే గుప్త నిధులు అనగానే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అని చెప్పి ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. సో మీరు ఏ ముహూర్తాన మేమర్స్కి ఇది దొరుకుద్ది అన్నారు, మొత్తానికి గుప్త నిధులు మీనింగ్నే మార్చేసేదట్టు ఒక లాస్ట్ డైలాగ్ చేస్తారు. సో వాట్ యూ ఫీల్ యాక్చువల్ ఇలాంటి అన్ని పార్ట్స్ చెప్పినప్పుడు స్టార్టింగ్లో మీకు ఏమనిపించింది? అంటే మన తెలుగులో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఎప్పుడైతే దాన్ని మాడ్యులేట్ చేస్తామో ఒక్కొక్కలాగా అర్థం అవుతూ ఉంటుంది అనమాట. సో చిన్న అకౌంట్గా మాట్లాడే అకౌంట్ పదాలు అందరికీ నచ్చుతాయి. కొంచెం ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు మనం యాక్చువల్లీ డైలాగ్ ఒకలాగా ఉంటే మీరు చెప్పే మాడ్యులేషన్కి దాని బేస్ మారిపోయింది. సో క్రెడిట్ అంతా మీకే ఇచ్చేస్తాం మేమైతే. లేదండి, మా డబ్బింగ్ ఇంజనీర్ గారికి. సో ఇంకొకటి ఏంటంటే వెన్ కమింగ్ టు అబౌట్ కొంచెం ఏదైనా లవ్ స్టోరీస్ కానీ ఏదన్నా అయితే కనుక ఐ ఫీల్ దట్ మీకు కొంచెం షై ఉండొచ్చు చేస్తున్నప్పుడు ఏదైనా రొమాంటిక్ సీన్ అని అనిపించింది. బట్ ఇక్కడ డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే లవ్ బిట్వీన్ యూ 3 guys అన్నారు. సో హౌ యూ ఫీల్ లవింగ్ దీస్ 2 guys? ఆల్రెడీ మేము బ్రోచే నుంచి కూడా లవర్సే. సో మళ్ళీ లవ్ చేసుకున్నాం అంతే, కొద్ది రోజులు మంచిగా అవుట్డోర్ వెళ్ళి అక్కడికి. శ్రీ విష్ణు గారు, మీకు నాకు తెలిసినంత వరకు మీ సినిమాలో ఒక మంచి ల్యావిష్ సాంగ్ ఉండాలి, బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఒక మంచి డ్రీమ్ సాంగ్ లాంటిది ఉండాలని కోరిక కనిపిస్తుంది మీ ప్రతి సినిమాలో కూడా. ఈ పాట అలాంటిదేనా ఇందులో? నాకు కోరిక కనిపించింది అలాగా. నిజంగా నేనైతే సాంగ్స్ అవాయిడ్ చేయమని ఎప్పుడు అంటూ ఉంటాను. కాకపోతే మీ పాటలు మీరు రష్యాలో డిఫరెంట్ లొకేషన్లో షూట్ చేసి ఉన్నాయి కదా? అవునవును ఉన్నాయి. అంటే క్యారెక్టర్ అంతా ఒకలా ఉంటుంది, ఆ ఒక్క పాటలో మీరు ఒకలా ఉంటారు. అవును. ఇది లావిష్ అని కాదండి. యాక్చువల్లీ వీళ్ళు ఒక క్లబ్ మెయింటైన్ చేస్తారనమాట. క్లబ్ అన్నప్పుడు కొంచెం మనం కలర్ఫుల్ లైటింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి చాలా బాగా. అలాంటి పాట కూడా ఉందా ఈ సినిమాలో? ఎప్పుడు సినిమాలో ఉండేలాగా అవుట్డోర్ మంచి ఫారిన్ లొకేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెటైర్ ఉందండి దాని మీద, నా మీద. మీ మీదేనా? రాహుల్ రామకృష్ణ గారికి ఒక క్వశ్చన్ అండి. సార్, రాహుల్ రామకృష్ణ గారు కానీ ఆన్సర్ చేయాలి, బుష్గా కాదు. చెప్పండి సార్. మీకు లీడ్ క్యారెక్టర్లో సినిమాలో వచ్చినా చేస్తలేదంట అనే టాక్ ఉంది బయట. అవును సార్. ఎందుకు సార్? ఏమైంది? బరువు బాధ్యతలు వద్దు సార్. అంటే ఏ బరువు బాధ్యతలు మీకు? లీడ్ క్యారెక్టర్ వచ్చే బరువు బాధ్యతలు నాకు వద్దు సార్. వాటి వెనకాల వచ్చే డబ్బులు ఉంటాయి కదండి. నా డబ్బులు ఎందుకు సార్? వద్దు సార్ నాకు డబ్బులు. ఆ డబ్బులతో పాటు తలనొప్పులు వస్తాయి సార్, వద్దు సార్ అవన్నీ. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ మీడియా. అండ్ కాకపోతే ఫ్యాన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో అభిమానులు అడగొచ్చు అనమాట బ్యాంక్ బ్రోస్ని. సో మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్క నిమిషం మీరు కూర్చొని ఉండండి, ఇంకో 2-3 క్వశ్చన్స్. మైక్ ఇవ్వండి అన్నా. ఆల్రెడీ మైక్ వెళ్ళిపోయింది. ఏ అన్నా? ఎక్కడ ఏ అన్నా? రామకృష్ణ. చెప్పు. నాకు ఒక అమ్మాయి మీద రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఒక అమ్మాయి మీద క్రష్ ఫీలింగ్ ఉంది. ఓకే. February 14th రోజు ప్రపోజ్ చేద్దాం అనుకున్నావా? చెప్పు. చేసావా? చెప్తా. కృష్ణకాంత్ పార్క్ రమ్మని చెప్పా. ఓకే. మళ్ళీ అయితే తనతో పాటు తన ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇప్పుడు తనకన్నా ఆ అమ్మాయి బాగా నచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆవిడకే చెప్పు. కుదిరితే ఇద్దరికి చెప్పు. ఇద్దరు ఒకరే. ఏంటి ఒకరే? ఒకరికే చెప్పాలి. నాకు చెప్పు. ఐ లవ్ యూ అన్న. లవ్ యూ టూ డార్లింగ్. ఐ లవ్ యూ మోర్. ఐ లవ్ యూ మోర్ దెన్ మోర్. ఓకే అన్న. ఈ ప్రేమని తట్టుకోలేకపోతున్నాం కానీ మైక్ ఇచ్చే అమ్మ పక్కకి. ఆల్ బ్యాంక్ బ్రోస్ ముగ్గురికి అన్నా దర్శన్ నీ ముగ్గురికి క్వశ్చన్. బాగున్నావా? బాగున్నా. యాక్టింగ్ బాగా చేస్తావు నువ్వు. థ్యాంక్ యూ అన్న. అయితే నువ్వు మన రాహుల్ అన్నది గుప్త నిధులది బాక్స్ కొట్టేసినావు కదా, అట్లా నా గుప్త నిధులను దాచుకోవడానికి ఎన్ని బాక్సులు కొత్త బాక్సులు వేసినా అని ఆ బాక్సులు కొట్టేస్తుర్రు. కాబట్టి నాకు కొత్త బాక్స్ కావాలా, గుప్త నిధులు బాక్సులకు. బాక్స్ ఈ ప్రశ్న ఏందో నాకు ఇంకా అర్థం కాదు. ఆయన కొంట్లో బాగాలేదే, ఇంకేదన్నా అడగరాదు పాపం. అది కాదు, నీ బాక్సులు కొట్టేస్తుర్రా, నాకేం అర్థమైతలేదు. బాక్సర్లు కొట్టేస్తుర్రా, ఏడు ఆరేస్తున్నావు నువ్వు ముందు. అది ఏడు ఆరేసినా కొట్టేస్తుర్రా అన్న. ఏంది ఏమన్నా మరి సెంటు కొట్టి ఆరేస్తావా లేకపోతే ఉత్తకుండా? బాక్సర్లో 1 గుప్త నిధులు ఉన్నాయి, అందుకే ఆడు కొట్టేస్తున్నారు. అది 1 పాయింట్. అది బాధ. అది సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? కొత్త బాక్సులు కావాలన్నా. కొత్త బాక్సులు కింద అదే కింద ఉన్న షాప్. అదేం షాప్ రా అది? రాహుల్ వచ్చిన బట్టల షాప్. ఆ షాప్ లో దొరుకుతాయి, తీసుకో మరి బాక్సులు. ఆ డిక్కీ కూడా కొట్టేసారు. ఇక సాలే కూర్చోదా. థ్యాంక్ యూ అన్న. అరే హాయ్ దర్శి అన్న, రాహుల్ అన్న, హాయ్ విష్ణు అన్న. హాయ్ అన్న. సో ఎంత ట్రై చేసినా బ్యాక్లాగ్స్ క్లియర్ అవట్లా, ఏదైనా సొల్యూషన్ ఇస్తారని. నేను 24 బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇది మన వాళ్ళు కాదని కాలేజ్ మానేశాను. నేను నాకు తెలిసిన సొల్యూషన్ అయితే అదొకటి. సో ఇఫ్ యూ కమ్ టు బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్, నేను అదే చెప్తా. కాలేజ్ మానేమంటారు. చదువుకుంటుంటే మీరే వచ్చారన్న ఆ పాపల్ని తీసుకొని. ఏ పాపల్ని? వెనకాల పాపల్ని. ఎక్కడికి వచ్చాము? షూట్లో కల్లోక థియేటర్లోకే వస్తాం అంతే, అక్కడ దాకే. హాయ్ అన్న. హాయ్. యాక్చువల్గా నా లవర్ పెద్ద లిస్ట్ ఉంది నీ దగ్గర, చాలా పెద్ద లిస్టే ఉన్నట్టు. చాలా పెద్ద లిస్ట్ ఉంది అన్న. చెప్పన్నా. ఎందుకంటే మీరు మాకు సీనియర్స్ కాబట్టి. అబ్బో. ఆల్రెడీ మీతో పాటు నేను 1 week చేశాను నేను కూడా. ఏంటిది? థ్యాంక్స్. ఓకే. షూట్లో ఏం చేసిర్రా? షూట్లో మీ జూనియర్ కింద చేసిన అన్న నేను కూడా. ఓకే ఓకే. సో చాలా మందికి మీరు హెల్ప్ చేసి ఉంటారు, ఈ పాంప్లెట్ చూస్తే తెలుస్తుంది. అలాగే నాకు కూడా ఒక హెల్ప్ చేస్తారని చెప్పండి. అండ్ మా లవర్ వచ్చి మా బెస్ట్ ఫ్రెండ్నే లవ్ చేసిందన్న, పెళ్లి చేసుకుంది. ఏం చేయాలో తెలియట్లేదు అన్న, మీరు ఏమైనా సొల్యూషన్ చెప్తారు? మంచి పని చేసింది కదా. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని వాడి దగ్గరికి వెళ్తే నువ్వు నీకే ప్రాబ్లం అవుతుండే కదా. సో బేసికలీ ఏంటంటే సింపుల్గా డిఫీట్ యాక్సెప్ట్ చేసి, అమ్మాయి మంచిగా అయింది, నాకు పెళ్లి కాలేదు, ఆమెతో నేను హ్యాపీగా ఫీల్ అయ్యి మూవ్ ఆన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ ఉమెన్. థ్యాంక్ యూ అన్న. ఆయిషా ఖాన్ ఇస్ సింగిల్ బై ద వే. హలో రాహుల్ అన్న. అన్న నమస్తేనే. వీళ్ళందరికీ కనీసం లవర్ ఉందని చెప్పుకోవడానికి ఉంది, కానీ నాకు అది కూడా లేదు. బయటకు ఈ మంత్రం 3 సార్లు చెప్తే ఓం భీమ్ బుష్ అని లవర్ దొరుకుతుందా? ఏమో చెప్పి చూడు. ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. ఐ లవ్ యూ. కింద పార్కింగ్ లో బండి ఎక్కేటప్పుడు చూడు, బండెక్కి జూబ్లీ చెక్ పోస్ట్ కాడ యూటర్న్ తీసుకునేటప్పుడు చూడు, ఖచ్చితంగా ఆపుతారు నిన్ను. దొరికితే నీకు ఫోన్ చేస్తే చెప్తా అన్న. తప్పకుండా ఫోన్ చేయి అన్న. హాయ్ అన్న. అన్న ఎంత ట్రై చేసినా మందు సిగరెట్ మానలేకుండా, మానాలంటే ఏం చేయాలన్నా? మందు సిగరెట్ మానలేకపోతున్నావు, మానాలంటే ఏం చేయాలన్నా? మానే అంతే. మానేయాలి. మానలేకుండా మానేయడం మానే అంటున్నా. ఓకే, బట్ సీరియస్ నోట్లీ చెప్తా. సిగరెట్ మానేయాలంటే ఒక యాప్ ఉంది, దాని పేరు క్విట్ ష్యూర్ అని. యాప్ డౌన్లోడ్ చేసుకో, నాకు హెల్ప్ అయింది, నేను మానేసిన. అట్లా మానేస్తావా అన్న? యా. ఓకే అన్న. మందు కూడా ఇట్లనే పొద్దున్న లేచి చాలా బాబు ఇంకెంత తాగుతామని బంద్ చేసిన. ఓకే. హాయ్ అన్న, నా పేరు బాబీ.
గడ్డం ఉన్న అన్నకి. గడ్డమున్న బుష్. గెడ్డమున్నా అన్నాక ఎన్ని డబ్బులు సంపాదించినా ఈఎంఐ ఖర్చు అయిపోతున్నాయి అన్న. సింపుల్గా డబ్బులు ఎట్లా సంపాదించాలో చెప్తే ఫస్ట్ ఈఎంఐలు కట్టకు. ఈఎంఐలు కట్టకపోతే పోలీసులు మిడిల్ క్లాస్ వాళ్ళు అన్న. ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి కట్టకు అంటుండు. ఆ అమ్మాయి కూడా కడతలే. ఆ అమ్మాయి కడతలేదా? నువ్వు కన్నాలు మాత్రం ఎవరు కడుతున్నావు? నువ్వు కడుతున్నావా అమ్మాయిలు కడుతుర్రా? నేనే కడతా అన్న. నువ్వు కడుతున్నావు. ఓకే. సో ఇప్పుడు పైసలు మిగులుతలేవు. మా హర్ష నన్ను అడుగు, నెక్స్ట్ సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తాడు, మినిమం 17,000 కోట్లు సంపాదిస్తాను. అంత వద్దన్న, ఏదో కొంచెం ఒక కోటు. ఒక కోట? ఇది ఈవెంట్ అయిపోయాక ఈ కోటు తీసుకుపో. సరే అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఒక్కసారి మీరు న్యూ ఏజ్ మంత్రా చెప్తే వాళ్ళు చెప్తారు. న్యూ ఏజ్ మంత్రా ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఫైనల్గా మనం మొదలు పెట్టాం దాంతో, అండ్ ఇవాళ ఈవెంట్ దాంతోనే ఎండ్ చేద్దాం మనం ఒక్కసారి. అలాగే 24 క్యారెట్ అవుట్డోర్ యూనిట్ శిరీష గారికి థ్యాంక్ యూ సో మచ్, స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఒకసారి న్యూ ఏజ్ మంత్ర ఏంటి అంటే వాళ్ళు చెప్తారు. ఫైనల్గా అబ్బాయిలు, న్యూ ఏజ్ మంత్ర ఏంటి? ఈ మార్చ్ 22 మనకు ఒకటే మంత్రం, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అర్థమవుతుంది కాస్ట్యూమ్లో. ఓకే, థ్యాంక్ యూ రాహుల్ రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు, అండ్ సునీల్ గారు, అండ్ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓం భీమ్ బుష్ 22 మార్చ్కి వచ్చేసింది, చూసి ఎంటర్టైన్ అవ్వండి హ్యాపీగా. సో టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.